నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో చెబుతున్న ప్రధాని మోదీ. పాల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను సీఎం చంద్రబాబు. రాజకీయ వ్యభిచారి సీఎం రమేష్ నా మీద అక్రమ కేసు పెట్టాడు గాదరి కిషోర్. మహిళలను బీఆర్ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది మంత్రి సీతక్క ఫైర్. H-1B వీసాలపై అమెరికా అధ్యక్షులు $1,00,000 దరఖాస్తు రుసుము విధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు శనివారం ట్రంప్ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువని మోదీ పేర్కొన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు. మోదీ మాట్లాడుతూ, మనమంతా కలిసి ఈ శత్రువును జయించాల్సిన అవసరం ఉంది. విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలమవుతుంది. గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్లలో చాలా అరాచకాలు జరిగాయని, అన్నీ చూశామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో మాచర్లలో స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆనందం ప్రజల్లో ఉందని తెలిపారు. ఇవాళ మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు. ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దానికి మాచర్లలో ఉండే మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో చూశా. ప్రజాగ్రహం అంటే ఎట్టుంటుందో మొన్న ఎన్నికల్లో మాచర్లో 33,000 మెజారిటీతో గెలిపించారంటే అది మీ స్ఫూర్తి. అందుకే నేను ఈరోజు ఇంకా నాకు ఈ మాచర్లు అనగానే గుర్తొస్తాయి. చంద్రయ్య ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు. ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ. అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరిరావు కూడా వీరోచితంగా పోరాడారు. అలాంటి ప్రజాస్వామ్య వీరులకి మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళ సేవలు కానీ అయిన తలుచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ ప్రభుత్వం ఎవరైతే చంద్రయ్య అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ తీసుకుపోయి నిన్ననే క్లియర్ చేశామంటే
అది అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా తీసుకురావాలి. రాజకీయ వ్యభిచారి సీఎం రమేష్ నా మీద అక్రమ కేసు పెట్టాడు. కేటీఆర్ గురించి అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ నేను మాట్లాడినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాపై కేసు నమోదు చేశాడు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కుమ్మక్కై ఎన్ని కేసులు పెట్టినా మీకు భయపడేది లేదు. మా పార్టీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సీఎం అయినా ఎంపీ అయినా తప్పకుండా తిప్పి కొడతాను. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B BNS కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది. కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్కి పోవడం కోసం బయలుదేరుతా ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీ అయినా, నువ్వు ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో, భయపడేది లేదు. తాటాకు చెక్కుపులకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం. కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటున్నట్లు బీఆర్ఎస్ వాళ్ళు దొంగ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మంత్రి సీతక్క ఆడోళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చిక్కలు పట్టుకొని తన్నుకుంటారని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా, ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా గమనించాలి. కడియం శ్రీహరి విడుదల చేసిన ప్రొసీడింగ్ కాపీ తగలబెట్టిన తాటికొండ రాజయ్య కనీసం ప్రొసీడింగ్ కాపీ మీద సంతకం పెట్టడానికి కూడా ధైర్యం లేని పిరికోడు కడియం శ్రీహరి. ఎమ్మెల్యే సంతకం లేకుండా ఇచ్చిన ఈ ప్రొసీడింగ్ కాపీ చెత్త కాగితంతో సమానమని తగలబెట్టిన తాటికొండ రాజయ్య. ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం, సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తిరగబడ్డ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే రాజీనామా చేసి మా సహాయం లేకుండా గెలువు, వేరే పార్టీ నుండి వచ్చి మా మీద పెత్తనం ఏంటి అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. కాంగ్రెస్ నాయకులను అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గద్వాల కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు. అదే నీకు ఒక రెడ్డి అనే పదంతో నీకుండే జనాభా ఎంత ఈ జిల్లాలో బీసీలు జనాభా ఎంత? బీసీలు అనుకుంటే ఉచ్చ వస్తు కూడా పట్టుకొని పోతారు. నీవు ఒక అహంకారివి, బీసీల ఓట్లతో గెలిచి ఈరోజు బీసీలో మనిషి. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేయి. బీసీల ఓట్లు అడగాకరా, నువ్వు ఏముంటాడుతో ఓసీల ఓట్లు అడుగు, నీ రెడ్డి ఓట్లు అడుగు. బీసీలప్పుడు మేము అనుకుంటాం ఈ బీసీలంతా ఏకమై ఇది ఉచ్చబోసి ఇక్కడి నుంచి గద్వాల జిల్లా నుంచి దీని పారుదల టైం వస్తుంది. నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే
నీవు ఎక్కడి నుంచో గెలిచి ఎక్కడికో వచ్చి నీకు ఒక స్పీడ్ బ్రేకర్ గా ఉండేటువంటి వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి ఈ రోజు మమ్మల్ని అవమానిస్తావా? మేము అనుకుంటే బీసీలు అనుకుంటే నిన్ను ఇక్కడి నుంచి పారిపోయే వరకు మేము వదలము. నువ్వు వెంటనే వీళ్ళకంతా క్షమాపణ చెప్పి నిజంగా నీకు నిజాయితీ ఉంటే నువ్వు రాజీనామా చెయ్యి. బీసీ ఓట్లు అడగాలి బిడ్డ. నువ్వు ఏమడుగుతావు? ఓసీ ఓట్లు అడుగు. నువ్వు బీసీలు అడగాలి, బీసీ ఓట్లు అడుగుతావు. నిన్ను ఓసీ ఓట్లు అడగమని ఈ సభాముఖంగా చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అందరికీ ఐక్యతతో పోరాడతామని మరి తెలియజేస్తూ రేపు మరి వచ్చే పరిణామాలకు కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు కూడా బీసీలంతా ఏకమై నిన్ను పారుదోలుతామని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో చెబుతున్న ప్రధాని మోదీ. పాల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను సీఎం చంద్రబాబు. రాజకీయ వ్యభిచారి సీఎం రమేష్ నా మీద అక్రమ కేసు పెట్టాడు గాదరి కిషోర్. మహిళలను బీఆర్ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది మంత్రి సీతక్క ఫైర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.